మా అబ్బాయి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమన్నాడు, ఇలా కట్ చేశాను. మధ్యలో ఒక వేరే ఐడియా వచ్చింది, దీన్ని కేఎఫ్సి స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఇలా చేద్దామని నాకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని ఇలా సెట్ చేశాను. ఒక కోడిగుడ్డు, ఇది వచ్చేసి మన జొన్న అది ఏమంటారు, కార్న్ చిప్స్, ఇది వచ్చేసి కార్న్ఫ్లవరు ప్లస్ మైదా, ఉప్పు అవి మనకు సరిపడా కలుపుకునేది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకొని దీన్ని ఇలా తీసి దీన్ని ఒకసారి ఇట్లా దీంట్లో సెట్ చేసి ఇందులో సెట్ చేసి మళ్ళీ ఒకసారి ఇందులో జస్ట్ ఇంకండి ఇది అంటుకోకపోతే ఒకసారి మళ్ళీ వచ్చిన స్టైల్ వేయడం. ఫ్రెంచ్ ఫ్రైస్తో కేఎఫ్సి ఇది ఇలా ఉంటుంది. తర్వాత వేపిన తర్వాత ఎలా ఉంటుందని తెలుస్తుంది. అప్పుడు చూడండి, చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూడండి, నూనెలో వేసే ముందు ఈ 3 ఐటమ్స్లోంచి తీసి లాస్ట్ ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అవుతుంది. ఆ తర్వాత నూనెలోకి వెళ్ళి మొత్తం మేకప్ అంతా అయిపోతుంది. తర్వాత నొట్టకి వెళ్తుంది. చూడండి నూనెలో వేసాను. ఓకే, వేసిన తర్వాత చిన్న మంట పెట్టాలి. వాయి తీసాను, దాంట్లో లైట్గా తీసి వెంబటే కేఎఫ్సి రెడీ అవుతుందండి. ఆల్రెడీ రెడీ అయిన వింగ్స్ చూసారా, చాలా అతి తక్కువ ఖర్చుతో అయ్యే వింగ్స్. మొత్తానికి హోమ్మేడ్ కేఎఫ్సి అయితే రెడీ అయింది. చూడండి, ఇదో లైట్గా కారం చల్లుకున్నాం కాబట్టి బాగా కొంచెం కారంగా బాగుంటాయి. దాంట్లో సాస్ వేసుకొని ఇలా చూసారా, చూడండి అలా అసలు ఎంత ఎలా ఉందో. టమాటో చూసుకుంటే చాలా బాగుంది, ఖర్చు తక్కువ, కేఎఫ్సి ఫీల్ సూపర్. 100 రూపీస్తో కేఎఫ్సి రెడీ. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, తినండి, నోరు ఉంటుంది కదా మీకు, ఖచ్చితంగా చేసుకుంటారు, చేసుకోండి. మా నాన్న తిన్న క్రిస్పీ ఇప్పుడు సాఫ్ట్ అండి. ఆహా, ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇంకా దీని పేరేంటో కూడా కామెంట్ చేయండి మీరు. ఇది అయితే లాంగ్ వీడియోలో మొత్తం ఉంది, నీట్గా చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.